వారం దాకా నువ్వు ఫోన్ యూజ్ చేయొద్దు. సార్ ఒక్క నిమిషం, మా చెల్లెలు కాల్ చేస్తున్నాను సార్, ప్లీజ్ సార్. సరే, స్టేషన్ నుంచి రిలీజ్ చేశారు, ఇంటికి వెళ్తానని చెప్పు. అలాగే సార్. హలో తులసి. అన్నయ్య ఎక్కడున్నావు? నీకోసం పోలీస్ స్టేషన్కి వచ్చాం. నేను స్టేషన్ నుంచి వచ్చేసానమ్మా, ఇంటికి వెళ్తున్నాను. హలో హలో, ఇదిగో నీ ఫోన్ నా దగ్గరే ఉంటుంది. నువ్వు ఎవరిని కాంటాక్ట్ అవ్వకూడదు. ఇది ఎస్ఐ గారి ఆర్డర్. కాల్ కట్ అయిందండి, రిలీజ్ చేశారంట. ఇంకెప్పుడైనా ఎవరినైనా అరెస్ట్ చేసే ముందు వాళ్ళు ఎవరో ఏంటో కనుక్కోండి. సరే సార్. తులసి. అదేంటి సార్, మన వాళ్ళని కేసులో ఇరికించింది వీళ్ళ కోసమే కదా? అవును, కానీ బసవరాజు గారు ఈ విషయం కొడుకు సిద్ధుకు చెప్పారు కదా. ఇవన్నీ నీకెందుకు? వెళ్ళి పని చూసుకోపో. ఓకే సార్. వికసించనేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మన సంచు తెరల పయనం, నయనాల కొనములో సార్ ఏమైంది వైకుంఠం? ఇంకా ఎన్ని రోజులు సార్ మనం ఇలా చెట్టు కింద ప్లేడర్ లాగా ఎక్కడే ఉండాలి? ప్రకృతిని ఆస్వాదించు వైకుంఠం. మీకు ప్రకృతే సార్, నాకే అంతా వికృతి. సార్ నిద్ర కూడా రావట్లేదు సార్, రోజు రోజుకి నీరసం వచ్చేస్తుంది. సరే, సరదాగా నా జాను పాడే పాట విను. ఆ? పెట్రా. విన్నావరా? ఆ వేణుగానం ఎలా ఉంటుందో తెలియదు కానీ నా జాను గానం మాత్రం అద్భుతం రా, అమోఘం. విను.
ఎవర్రా మీరు ఆ? నాన్న అమ్మ జాను ఎవరు ఏయ్, ఆగు. జాను జాను అరుచావంటే చంపేస్తాను. అమ్మా నాన్న ఏమిటి ఏయ్, అక్కడే ఆగు. ఏయ్, ఏమిటి ఏమిటి దగ్గరకు వచ్చావంటే పేక కోసేస్తాను. అమ్మా ఎవరైనా ఉన్నారా కాపాడండి రాయలగా వదలండి అమ్మా వదలండ్రా. సార్ 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 జై సార్ ఇంట్లో దొంగలు పడ్డారు సార్ 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 అక్కడ మీ ఆవిడ్ని అత్త మావుల్ని కట్టేశారు సార్ నా కూతుర్ని వదిలేయ్. ఏయ్, అరుచావంటే చంపేస్తాను. వదలండ్రా. ఏయ్! ఒరేయ్ చెవిటి నా కొడక నిన్నేరా నిన్ను సైకో కూడా అనుకున్నాను కానీ నువ్వు సైకో కాదురా నువ్వు మెంటల్ మెంటల్ అయ్యాలరా ఒరేయ్ లగరా ఏయ్, పగిలిపోతుందిరా. ఏయ్, ఇంట్లో ఏం దొరకట్లేదేంట్రా? ఏం లేదేంట్రా? రేయ్, బంగారం రా. దీని మెళ్ళో తాళిబొట్టు తెంపేయాలా? వదలండ్రా. రేయ్, అరిచామంటే చంపేస్తాను.